అన్న నేనైతే ఒకటే చెప్తా, డైరెక్టర్ ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఫస్ట్ మీరు జాగ్రత్తగా వినండి, ప్రభాస్ గారు మీరు జాగ్రత్తగా వినండి స్టోరీని. అంతేగాని డైరెక్టర్ మీద గుడ్డి నమ్మకంతోనో లేకపోతే ఆయన ఇలా ఎలివేట్ చేశాడు అలా ఎలివేట్ చేశాడు ఫ్యాన్స్ మిమ్మల్ని ఇలా అన్నా మేము మిమ్మల్ని ఎలానో చూడాలనుకోవట్లేదు. మీరు ఏ గెటప్లో ఉన్నా, మీరు వింటేజ్ లుక్లో వచ్చినా వింటేజ్ లుక్లో రాకపోయినా మేము సినిమా లవర్స్గా మేము మీ సినిమాని చూస్తాం. ఇది ప్రభాస్ అనే కాదు, ఏదైనా ఎవరైనా ఏ హీరో అయినా కూడా. సో నేను ఒకటే చెప్తున్నా, మీరు మంచి స్టోరీని, మంచి సినిమాని, మంచి స్క్రిప్ట్ని ఎంచుకోండి. అది మంచి అనేది ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు బుజ్జిగాడు, మిర్చి, ఏకి నిరంజను ఇవి ఫ్లాప్ అయినా కూడా మా గుండెల్లో ఉండిపోయినాయి కొన్ని సినిమాలు. సో అలాంటి సినిమాలు తీసుకురండి అన్న, మేము ఎంకరేజ్ చేస్తాం, మేము చూస్తాము. మీరు నెక్స్ట్ సినిమా ఇంకో రాటు సినిమాతో వచ్చినా అది జనాలు బాగాలేదన్నా కూడా నేను ఫస్ట్ డే చూడలేకపోతే ఖచ్చితంగా జనాలు బాగాలేదన్నా కూడా వెళ్ళి చూస్తా, ఎందుకు బాగాలేదో. అలాంటి వాళ్ళం మేము. కానీ మీరు మాత్రం కొంచెం మంచి సినిమాలు తీసుకురండి, దయచేసి జనాల్ని మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకండి, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. జై రెబల్ స్టార్. ఆర్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా. అది ఇండియాలో ఒకడేరా మా ప్రభాస్ రాజేనా మరొక్కసారి నిరూపించారు. జాన్ 9వ తారీఖు వచ్చింది, సంక్రాంతి పండగ ముందే మాకు పండగ వచ్చేసింది అనమాట. రాజేసాబు ఈ లుక్స్ ఏంటి, వింటేజ్ లుక్ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ప్రభాస్ని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, వింటేజ్ లుక్స్ చూస్తూ ఉంటే కడుపు నిండిపోయింది బ్రో. బిర్యానీ పొద్దున్న అన్నం కూడా నాకు ఆగలు కూడా అవ్వట్లేదు ఈ మూవీ చూసిన తర్వాత, అంత బాగుంది. ఉత్తరం ఊపి మీద ఉంది, దక్షిణం దంచి కొట్టింది, పడమర పక్క వేసింది అన్నట్టు. 3 హీరోయిన్లతోటి గుద్ది చంపింది. మాలవిక క్యారెట్, బీట్రూట్, మాలవిక నా హార్ట్ బీట్ అయిపోయింది ఈ మూవీ చూశాక. పాపలకే పాప, నిధి పాప అన్నట్టు ఆమె గ్లామర్ రోల్ తోటి పిచ్చెక్కేసేసింది అనమాట. డైలాగ్ డెలివరీ ఎంత బాగుంది బ్రో, డైలాగ్ డెలివరీ ప్రభాస్ అన్నది. ఏందిరా మీ బాధ, పుట్టలు వచ్చే పెడితే కుట్టానికి నేనేమైనా చేయమన్నా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఏంటి, అదేంటి రాజాసాబ్ రొమాంటిక్ రాజాసాబ్ అన్నట్టు ఆ కూల్ డ్యాన్స్ ఏంటి. అసలు ఇంత మంచి ప్రభాస్ని ఇలా చూపెడతాను మారుతి గారు అనుకోలే. మారుతి గారు వస్తున్నాం మీ ఇంటికి, గుడి కడుతున్నాం, దర్శనం చేస్తున్నాం, చాలా బాగా చూపెట్టారు. చాలు అంత లవ్వే అంత లవ్వే. చాలా బాగుంది. పండగ రాష్ట్ర పండగ పొంగల్ పండగ ప్రభాస్ పండగ అయిపోయింది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. ఇటు రాజసాబ్ జై ప్రభాస్. అందులో ఒకటి టాలీవుడ్లో మెగాస్టార్ అందరూ అంటారు బాస్, ఈ మూవీలో క్రొకడైల్ని కొల్లగొట్టేశాడు మా ప్రభాస్. ఆ క్రొకడైల్ కట్అవుట్నే డామినేట్ చేసింది మన ప్రభాస్ కట్అవుట్. అంత బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. వింటేజ్ లుక్లో ప్రభాస్ని చూసాం కాబట్టి ఈ సంక్రాంతికి స్టార్ వార్ స్టార్ట్ అయింది. ఇందులో రాజసాబ్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఒక జనరేషన్కి, రెండో జనరేషన్కి మెగాస్టార్, థర్డ్ జనరేషన్కి నెంబర్ 1 హీరో ఎవరన్నా ఉన్నారు రాజసాబ్. ప్రభాస్ అని నిరూపించాడు ఈ మూవీ తోటి. జై రాజసాబ్. లేవు అవన్నీ సెకండ్ హాఫ్లు సాంగ్స్ పోయి అబ్బా హీరోయిన్లతో రొమాన్స్ ఉంది. అబ్బా హీరోయిన్ల సామాన్లు అయ్యో బాబోయ్ మామూలు లేదు. కానీ ఎంతమంది ఉన్నా సార్ పిసికేసాడు అంతే. క్రొక్కడైల్ని మొసళ్ళని అయితే పట్టుకొని కొరికేసాడు అచాచని, కొరికి నమ్మిలి ఊసేసాడు అంతే. ఏనుగుల్ని, క్రొక్కడైల్ని అన్నిటిని ఎత్తి ఈసిరి పడేసాడు అంతే. కలెక్షన్లు మాత్రం అట్టొద్దు, అది తప్పు, అన్ని రావు. కానీ 10,000 కోట్లు అన్న సినిమా టార్గెట్ అవ్వాలా. బాహుబలి సినిమా రికార్డులు మళ్ళీ రావాలా. నా బాధ ఏం లేదు భయ, తెలుగు సినిమా సత్తా చాటాలా, నా బాధ అది. ఈ సినిమా ఎన్ని భాషల్లో ఉందో అన్ని భాషల్లోనూ పెద్ద హిట్ అవ్వాలా, అన్ని భాషల్లోనూ ఇదే రికార్డు నెంబర్ 1 అవ్వాలా. ఈ సినిమా ఎక్కడెక్కడ ఆడుతుందో ఆ ఆడే అన్ని చోట్ల ఈ సినిమానే ఒక టాప్ 1 నెంబర్ 1 అవ్వాలా, నా బాధ అది. కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు సినిమాల్లో ప్రభాస్ అనే నెంబర్ 1. తెలుగే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అన్నని ఢీ కొట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా అన్న చెప్పాడు అదే. పార్ట్ 2 కూడా రావాలి. వచ్చిన తర్వాత ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. సేమ్ బాహుబలి లాగే పార్ట్ 1 పార్ట్ 2 లాగా. రొమాన్స్ బై అన్న, హర్రర్ కామెడీ రొమాన్స్ అన్న. ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసినా బ్రో,
మెగాస్టార్ అంటాం బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు. అరే భయ్యా గుడిలో ఇస్తాము హారతి, ఏం యాక్టింగ్, గుడిలో ఇస్తాము హారతి, ఏం సినిమా తీసినవయ్యా మారుతి. మెయిన్గా భయ్యా మన ప్రభాస్ అని సినిమాలో అంటే మనం కల్కి సలార్లో ఆ సినిమాలు చూసినాం కదా బ్రో. దీంట్లో బ్రో ఒకప్పుడు బుజ్జిగాడు, మిర్చి, మున్నా, ఈశ్వర్ అలాంటి సినిమా బ్రో. అంటే అలాంటి సినిమా మళ్ళీ ఎంటర్టైన్మెంట్గా ఒక రొమాంటిక్ బాయ్గా సినిమాలో చూపించాడు భయ్యా మన ప్రభాస్ని. మారుతి గారు ఒకటి కాదు రెండుగా ముగ్గురు హీరోయిన్తో అంటే ఆ సినిమా తీసే విధానం అంటే నాకు సినిమాలో బాగా డైలాగ్ డెలివరీ, నా కామెడీ టైమింగ్ ఏం సెట్ అయిందన్న మన ప్రభాస్ని ఆ కామెడీ టైంలో ఏం లేపిండ్రా మారుతి అని అనిపించింది నాకైతే. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా ఫుల్గా రొమాంటిక్ అంటే ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ కూడా మన ప్రభాస్ గారు ఉందారా అని అనిపించింది. ఇంకోటి భయ్యా నానమ్మ అంటే ఈ సినిమా రాజాసాబ్ స్టోరీ ఏంటంటే భయ్యా నానమ్మ ప్రాణాలు కాపాడడానికి మనోడు చేసే కష్టమే ఈ రాజాసాబ్ సినిమా. అంటే ఆమె ప్రాణాలు ఎలా కాపాడతారో క్లైమాక్స్లో చూపిస్తారు. అండ్ ఇంకోటి నాకు నచ్చేది ఏంటంటే క్రొకడైల్ సీన్ అన్న అసలు ముసల్ని ఇలా పట్టుకొని ఇలా కొడతాడు భయ్యా. అది అవ్వ ఆ ఒక్క సీన్కి టికెట్ డబ్బులు పెట్టచ్చు భయ్యా. అండ్ హాస్పిటల్ సీన్ ఎమోషనల్ కూడా బాగుంది. మెయిన్గా భయ్యా ఒకటి భయ్యా మన తమ్మన్ గారు ఆ మ్యూజిక్ ఏందయ్యా నువ్వు ఓసిదా అయినా ఏం సిదా అయినా ఆ మ్యూజిక్ మాత్రం ఇరగొట్టేసారు. అంటే బాక్స్ బదలేని చెప్పుకోవచ్చు. మెయిన్గా మాత్రం మా ప్రభాస్ని ఒక రొమాంటిక్గా ఆ లవ్ బైట్లు ఏంది, ఆ రొమాన్స్ ఏందయ్యా ప్రభాస్ అన్న అసలు ఈ రొమాంటిక్ బాయ్ నేనే చూడలే భయ్యా. ఒకటే భయ్యా రాజా సాబ్ మీద ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ కావాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, ఫన్ కావాలా ఫన్ ఇస్తాడు, రొమాన్స్ కావాలా రొమాన్స్ ఇస్తాడు. ఒక సినిమా విషయంగా దీనిగా ఇంకేం కావాలి భయ్యా మనకు అది భయ్యా. కానీ మారుతి గారు చూసుకోండి ఒక రెబల్ స్టార్ నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ సినిమాని ఎలా చూపించాలో అంటే జనాలకు ఎలా చూపించాలో సెకండ్ హాఫ్లో కొంచెం స్లో ఉంటుంది. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకుంటే ఏం చేయలేం భయ్యా. సెకండ్ హాఫ్లో స్లో ఉంటుంది. అంటే ఒక రెబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకుని నాకు అనిపించింది అన్న. ఓవరాల్గా సినిమా మాత్రం ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాసు. చూసాను చాలా బాగుంది. బుక్ చేస్తే వస్తుంది క్యాబు. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఇది రాజా సాబు కాదన్నా రెబల్ స్టార్ డార్లింగ్ సాబ్ అని చెప్పాలి ముందుగా. అసలు ప్రభాస్ గారు మీ యాక్టింగ్కి యాడ్సప్ సార్. ఫస్ట్ మమ్మల్ని ఫుల్గా నవ్వించారు, చాలా బాగా నవ్వించారు. ఫస్ట్ హాఫ్ మాత్రం మస్తు కామెడీ ఉంది. హీరోయిన్లు మాత్రం ఎంట్రీ అదిరిపోయింది. అసలు ఒక హీరోయిన్కి ఫైట్ ఉంటుంది, ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే హారర్ కాన్సెప్ట్ అనుకున్నాను, హారర్ కాదు ఇది మొత్తము. ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు. ఇందులో ఉన్న స్టోరీ మొత్తం హిప్నాటిజం, ఊహ, మీ ఆలోచన విధానం బట్టి ఉంటుంది. స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా చిన్నపిల్లలు వచ్చి చూడాలి, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవడానికి ఫస్ట్గా ముందుగా యాడ్సప్ మారుతి గారు. ఈ తమన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది సినిమాని. ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు బాగాలేదు సినిమాని. సినిమా చాలా బాగుంది. సినిమా చూడండి, అర్థం చేసుకుంటే మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అర్థం కాకపోతే మాత్రం బాగుండదు. ఏంటంటే ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, ముగ్గురు హీరోయిన్లతో ఉంటుంది సాంగ్. ఆ సాంగ్ మాత్రం అదిరిపోయింది, హిందీ సాంగ్ ఉంటుంది. ఈ సినిమా స్టోరీ అయితే చాలా బాగుంది. చెప్పదలుచుకోలేదు సినిమా స్టోరీ. అందరూ ఈ థియేటర్కి వచ్చి చూడండి. ఈ సంక్రాంతి పండుగకు ఇట్టు కొట్టేది మాత్రం రాజాసాబే. ఇది రాసి పెట్టుకోండి, పక్కా ఇట్టు కొడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మారుతి గారు. ఎందుకంటే పార్ట్ 2 ఉంది అంటున్నారు, మరి ఉందో లేదో తెలీదు. మరి పార్ట్ 2 అని పెట్టారు, మరి వెయిటింగ్ పార్ట్ 2. కానీ స్టోరీ అయితే చాలా బాగుంది. ఇది డిఫరెంట్గా ఉంది. అసలు మొత్తం ఒక హారర్ టైపు ఉంది, కానీ హారర్ కాదు. అదే నైట్ తక్కువ ఉండే రేట్లు ఇప్పుడు ఎక్కువ పెట్టారు. అదే కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నది. నేను నైట్ రాలేదు, ఇప్పుడు వచ్చాను చూశాను. కానీ 450 నైట్ ఇచ్చారు. ప్రసాద్ మూవీ ఉంది, నైట్ ఇచ్చారు. 11:30కి షో పడింది. 6 స్క్రీన్లు పెట్టిన 5 minutesకి హౌస్ఫుల్ అయిపోయాయి, మొత్తం హౌస్ఫుల్.